अम्बपदाम्बुजोज्ज्वलकराम्बुज शारदचन्द्रचन्द्रिकाडम्बरचारुमूर्ति प्रकटस्फुटभूषणरत्नरोचिकाचुम्बित दिग्विभागश्रुतिसूक्तविविक्तनिजप्रभाव पावाम्बरवीधिविसृतविहारी ననన్ కృపచూడు భారతి. అంబ పదాంబుజాజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి. అంబ పదాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుటభూషణరత్నరోచిరాచుంబిత దిగ్విభాగశ్రుతిసూక్తవివిక్త నిజప్రభావ భావాంబరవీధి విసృతవిహారీ. श्रुतिसूक्तविविक्त निजप्रभाव भावाम्बरवीधि विसृतविहारी ननन् कृपचूडु भारती. ननन् कृपचूडु भारती. अंबा जगदंबा सरस्वती నన్ను చల్లగా రక్షించి తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ బోనితిన్ నీవు నా ఇల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్సు శబ్దంబులున్ శోభిల్లంబల్కుము నాదు వాక్కునను సంప్రీతిం జగన్మోహిని పుల్లాబ్జాక్షి. సంప్రీతిం జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి పూర్ణేందుబింబాననా. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ బునితిన్ నీవు నా ఇల్లంబందున నుండి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబులన్ శోభిల్లంబల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి పూర్ణేందుబింబాననా. తల్లి నీ పాదం పట్టుకుని నిలబడతానమ్మా, పక్కన మొత్తం నువ్వే నడిపించు. నమో నమః. వాగ్దేవి నమో నమః. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పద్యము మీకు ఇప్పటికి అర్థమైపోయే ఉంటుంది నేను ఎవరి గురించి చెప్తున్నానో, ఏం చెప్పదలుచుకున్నానో. మన కవిత్వ కౌముది 9వ విభాగానికి అశేష ఆంధ్రజనానికి సాహితీ పండితులకి సద్విమర్శకులకి అందరికీ కూడా సవినయంగా స్వాగతిస్తున్నది తేట తెలుగు ఛానల్. ఇప్పటి వరకు మనము కవిత్వ కౌముది అనే శీర్షికతో నన్నయ్య తిక్కన కవిత్రయంలో ఇద్దరి గురించి తెలుసుకునే ప్రయత్నం, అది కూడా విహంగ వీక్షణంగా చేశాము. పూర్తిగా చేశాము అంటే అది అబద్ధమే అవుతుంది. కాకపోతే వారి కృప అనేది ఆ విధంగా మన మీద వర్షించడం వల్ల మనం ఈరోజు అందులోని 3వ కవి అయిన ఎర్రాప్రగడ గారి కవిత్వ కౌముది ఏ విధంగా ఉంటుంది, ఆయన యొక్క విశిష్టత ఏమిటి, ఆయన ఏ విధంగా ప్రశంసనీయుడిగా మారాడు అనే విషయాలను చర్చించుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో అందరూ సరస్వతి స్వరూపాలే. నేను చేసే ఈ తప్పులని ఆ జగన్మాత సరస్వతితో పాటు ఆ ఎర్రాప్రగడతో పాటు మీరందరూ కూడా మన్నించి సవరించటానికి ముందుకు వస్తారని ఆశిస్తూ
నేను ఈ ఎపిసోడ్లోకి ప్రవేశించబోతున్నాను. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి మహాభారతము అనే జయము అనే మహాకావ్యము ఆదికవి నన్నయ్య ఆదిసభ పర్వాలని అరణ్య పర్వంలో కొంత భాగాన్ని రచించారని, అది శారదరాత్రులుజ్వలల సత్తర తారకహార పంక్తులై చారుతరంబులయ్యే అంటూ అంబరపూరితంబులై అని ముగించారని, ఆ అంబరపూరితములు అనేవి పరపూరితములు అవుతాయి అనే వ్యంగ్యంగా ధ్వనిని సూచించారని కూడా ఆలంకారికులు చెబుతూ ఉంటారు. ఎప్పుడైతే 11వ శతాబ్దంలో ఈ నన్నయ్య 2 పర్వాలని 3వ పర్వంలో అరణ్య పర్వంలో కొంత భాగాన్ని రచించిన తర్వాత ఆయన యొక్క కవిత్వాన్ని మనం పొందలేని దురదృష్టవంతులం అయిపోయాము. ఆ తర్వాత 13వ శతాబ్దంలో వచ్చారు మన తిక్కనామాత్యులు. ఆ తిక్కనామాత్యులు ఆనాటి రాజకీయాన్ని బట్టి విరాట పర్వం 4వ పర్వమైన విరాట పర్వం నుంచి స్వర్గారోహణం వరకు 15 పర్వాలని ప్రబంధ మండలి అనే పేరుతో తేట తెలుగుతో చక్కని నాటకీయతతో అర్థయుక్తితో పూర్తి చేశారు. కాకపోతే ఈ మహాభారతము అనే మహోత్కృష్టమైన గ్రంథము, మహాకావ్యము, మహా ఇతిహాసము అసంపూర్తిగా మిగిలిపోయింది. ఏ విధంగా అంటే భారతీ మాతకి ఏ విధంగా చక్కగా కంఠాభరణాలను చేసుకుందాం అనుకుంటున్నారో నన్నయ్య గారు ఈ విధంగా 2.5 పర్వాలని రాసి వదిలేయటం జరిగింది. మనకు అందుబాటులో లేకుండా అయిపోయింది. తిక్కన మహాశయుడు వచ్చేసి కవిప్రభ, నేను అలా కాదు, నేను 15 పర్వాల ప్రబంధ మండలిని పూర్తి చేస్తాను అని ఆయన దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇక్కడ నన్నయ్య గారి ఆదిసభా పర్వ విశేషాలు ఉండిపోయినాయి. ఇక్కడ తిక్కన గారి ప్రబంధ మండలి అనే 15 పర్వాలు ఉండిపోయినాయి. కానీ ఈ గొలుసు అనేది, ఈ ఆభరణం అనేది ఆ సరస్వతీమాత మెడలో వెయ్యాలంటే ఇంకా కొన్ని మణిపూసల్ని చేర్చాల్సిన అవసరం ఉంది. దానికి చక్కటి ఇటువంటి కలికితురాయి మణిపూస, ఈ మణిపూసని పెట్టాలి అని కనుక అనుకుంటే దీనికి ఇంకా మరికొన్ని చేర్చవలసి ఉంటుంది. ఇది అసంపూర్తిగా ఉన్న హారము. ఈ హారానికి మణిహారము చేర్చాలి అంటే దానికి ఒక మణిని కూడా చేర్చి చెయ్యాలి అంటే దానికి ఒక మహానుభావుని యొక్క దీక్ష అనేది, శ్రద్ధ అనేది, కార్యాచరణము అనేది చాలా అవసరము. అందుకే మనకి 14వ శతాబ్దంలో ఎప్పుడైతే మీరు అనుకోవచ్చు, ఏంటమ్మా ఈ నన్నయ్య గారి పక్కన ఈ తిక్కన గారిని ఉంచకుండా మొన్నటిసారేమో తిక్కన గారు అని చెప్పావు, ఇప్పుడు ఆయన ఎందుకు దూరం పెట్టేశావు అని మీరు నన్ను అడగచ్చు. అదే సూచించటం. ఎప్పుడైతే నన్నయ్య గారిది ఇక్కడ ఉండిపోయింది ఆదిసభ అరణ్య పర్వాలుగా, ఎప్పుడైతే తిక్కన గారిది ప్రబంధ మండలిగా ఇక్కడ ఉండిపోయిందో, ఈ రెండింటినీ కలిపే వారధి అనే ఒక మహాకవి యొక్క ఆవిష్కారము ఎంతో అవసరం. తెలుగు సాహితీ మాతకి శ్రీమదాంధ్ర మహాభారతాన్ని వాగ్దేవి మెడలో గొలుసుగా అలంకారం చేయాలంటే, ఒక మణిపూసగా చేయాలంటే దానికి సమర్థులైన ఒక కవి అనేది చాలా అవసరము. ఆ మహానుభావుడే ఈ ఎర్రన. ఈ ఎర్రనని ఎర్ర ప్రగడ అని కూడా అంటారు. ఈ ఎర్రన అనే దానికి ఆయనలో ఉండే విజ్ఞానానికి సూచనగా, జ్ఞానానికి సూచనగా కూడా చెబుతూ ఉంటారు. ఈయన చాలా పాండితీ ప్రకర్ష కలవాడు, ప్రజ్ఞా విశేషాలు కలవాడు. ఎందుకంటే మనం ఇప్పటి వరకు గమనిస్తూనే ఉన్నాము, నన్నయ్య గారి సమయంలో సనాతనానికి జైనము బౌద్ధము వచ్చి
అప్పుడు ఉన్న సమాజంలో చాలా ఇబ్బందులైపోయి సన్యాస దీక్ష తీసుకుని గృహస్థాశ్రమాన్ని పాటించడం మానేసి ధర్మము 4 పాదాల నడవటానికి వీలు లేకుండా అయినప్పుడు ఆయన దానికి తగిన విధంగా సనాతనానికి విధంగా అదేవిధంగా మార్గదేశీ కవిత్వ విధానాలతో ప్రసన్న కథా కలితార్థయుక్తి అక్షర రమ్యత నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము అనే 3 సలక్షణమైన గుణాలతో ఆంధ్ర మహాభారతాన్ని 2.5 పర్వాలు రచించారు, మనకి అందించారు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఎవరూ దానిని ముట్టుకోవటానికి సాహసించలేదు. ఆ సాహితీమాత అసంపూర్తిగా ఉండి ఎవరికి ఆ అవకాశం ఇద్దామా అని ఆవిడ చూస్తూనే ఉంది. ఆ చక్కటి అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు మన తిక్కనామాత్యులు. ఈయన కవి బ్రహ్మయే, ఉభయ కవి మిత్రుడే అయి ఈయన యొక్క ప్రత్యేకత అయిన నాటకీయతతో సంభాషణ చాతుర్యంతో 15 పర్వాలని కూడా విరాట పర్వం మొదలుకొని 15 పర్వాలని అత్యద్భుతంగా రచించి మనకి అందించారు. అయితే ఇప్పుడు వచ్చిన చిక్కు ఏమిటంటే ఈయన కూడా ఆ కాలంలో శైవము వైష్ణవము అనే 2 విరుద్ధ మతాల యొక్క విరుద్ధ అభిప్రాయాల యొక్క దానిలో నలిగిపోయి రాజకీయంగా కూడా సమాజం సుభిక్షంగా లేకపోవటం వల్ల ఆయన నాటకీయతతో ప్రజలకి అందుబాటులో ఉండే భాషలో ఆయన కూడా రామాయణాన్ని రాసినప్పటికీ, నిర్వచనోత్తర రామాయణాన్ని రాసినప్పటికీ కూడా ఈ మహాభారతం దగ్గరికి వచ్చేప్పటికీ తేట తెలుగుతో అర్థయుక్తితో నాటకీయతతో దాన్ని సృష్టించి మనకి అందించారు. ఇంకా 3వ ఆయన ఎర్రనామ. ఈయననే ఎర్ర ప్రగడ అని కూడా అంటారు. ప్రగడ అంటే ప్రజ్ఞాప్రాభవశాలి, ఎర్రన అంటే ఎరుకగలవాడు, ఎర్రన అంటే ఉషోదయమును చూపించగలవాడు. ఎందుకంటే అప్పటి వరకు నన్నయ్య గారు రాసిన దాంట్లో శారదరాత్రులు జ్వలల సత్తర తారక హార పంక్తులైన అని ఆ రాత్రిలోనే ఉంది. దానికి ఉషోదయం కలిగించాల్సిన పరిస్థితి అత్యావశ్యకత ఎంతైనా ఉంది. దాన్ని కలిగించటానికి సమర్థుడైన ఒక మనిషి కావాలి. ఆ కవి పరకాయ ప్రవేశం చేయగలగాలి. మనం ముందు నుంచి అనుకుంటున్నాం కదండి, ఈ ఎర్రనామాచుడు సూక్తి వైచిత్రి ఉండి వర్ణనా చాతుర్యం కూడా ఉండి తన యొక్క సొంత గ్రంథాలని ఎంతో అపురూపంగా అద్భుతంగా అనిర్వచనీయంగా వ్రాసి మనకి అందించినప్పటికీ కూడా ఈ ఇద్దరి యొక్క మేలు కలయికతో దానిని పూర్తి చేయవలసిన బాధ్యతని ఆయన యొక్క భుజాల మీద వేసుకున్నారు ఎర్రనామాత్యులు. ఈ ఎర్ర ప్రగడ వేంగిరాజైన ప్రోలయ వేమారెడ్డి దగ్గర ఒక్క నిమిషం అండి. ఈ ఎర్ర ప్రగడ 14వ శతాబ్దానికి చెందినవారని 2వ భాగంలో ఉన్నారని చెబుతూ ఉంటారు. ఈ ఎర్ర ప్రగడ ప్రోలయ వేమారెడ్డి యొక్క ఆస్థానంలో ఉన్నారు అని అంటున్నారు. ఆ ప్రోలయ వేమారెడ్డి ధర్మాచారపరుడు. మనం ముందు అనుకున్నట్టుగా నన్నయ్య గారు అప్పుడు మతద్వేషాల వల్ల సమాజం కూడా అతలాకుతలం అయ్యింది అనుకున్నాము. అదేవిధంగా తిక్కన గారి సమయంలో కూడా శైవం వైష్ణవం వచ్చి సమాజాన్ని ఇబ్బంది పెట్టాయి అనుకున్నాము. కానీ అదృష్టవశాత్తు ఈ ఎర్రన గారి సమయంలో ఉన్న ఈ ప్రోలయ వేమారెడ్డి ధర్మ సంస్థాపనకి పూనుకున్నాడు. రాజ్యం సుభిక్షంగా ఉంది, ఎటువంటి కలతలు లేవు. కానీ మన ఎర్రన గారికి ఇప్పుడు కూడా ఒక సమస్య వచ్చింది. ఇవి అన్నీ 2 విభిన్న వర్గాల మేలు కలయికగా వాళ్ళు శ్రీమదాంధ్ర మహాభారతాన్ని మనకి అందిస్తూ ఉన్నారు. ఈ ఎర్ర ప్రగడ శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదుని పొంది ఉన్నాడు. అవి ఎప్పుడు ఎవరు ఇచ్చారు అనేది మనం వచ్చే ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాము. ఈ ఎపిసోడ్లో
ఈ రాజ్యం అంతా సుభిక్షంగా ఉంది, ఈ రాజుకి మనం చక్కటి మహాభారతం అనే దాన్ని పరిపూర్ణంగా చెయ్యాలి, ఆ భారతీ మెడలో హారంగా వెయ్యాలి అనే సత్సంకల్పంతో ఈ ఎర్రనామాత్యుడు ఇప్పుడు ఈయననే ప్రగ్గడ అమాత్యుడు అని కూడా అంటారండి. ఈ ఎర్రన ఈయనకి ఒక చాలా పెద్ద సవాలు వచ్చిందనే చెప్పాలి. ఆ మహాభారతాన్ని ఎవరు ఆక్షేపించకూడదు. ఆదికవి నన్నయ్య ఎంత అద్భుతంగా రాశారో ఆ కవితా మెళకువలు అన్నీ కూడా ఈయన దగ్గర కూడా ఉండాలి. తిక్కనమార్చుని నాటకీయత ఎంత బ్రహ్మాండంగా ఉందో ఆ నాటకీయతను కూడా చొప్పించగలగాలి. కానీ ఈయనకి ఉన్న అవకాశము మొత్తము 7 పర్వాలు 7 ఆశ్వాసాలు అరణ్య పర్వం అయితే అందులో 3.5 ఆశ్వాసాలని నన్నయ్య కవి రాశారు. ఆ తర్వాత నుంచి పూర్తి చేసుకుంటూ ఆ ఉన్న పరిమితమైన దానిలో అద్భుతమైన విశేషాలను తెలియజేస్తూ ఇప్పుడు నన్నయ్య గారు కోరుకున్నట్టుగా ప్రజల్లో ధర్మం ఉండాలి, తిక్కన గారు కోరుకున్నట్టుగా నాటకీయత ఉండాలి, నన్నయ్య గారు కోరుకున్నట్టుగా మార్గదేశీ కవితా ఛందస్సులు కూడా ఉండాలి, తిక్కన గారు కోరుకున్నట్టుగా తేట తెలుగులో ఉండాలి, తిక్కన గారు కోరుకున్నట్టుగా పాత్రలు వాటికి అవే ప్రకటింపబడుతూ వాటి గురించి అవే ముచ్చడించుకోగలగాలి. నన్నయ్య గారు చెప్పినట్టుగా నానా రుచిరార్థ సూక్తి నిధిత్వంలో పాత్రలు వాటి యొక్క స్వభావంతో వాటి యొక్క స్వరూపంతో సమాజానికి మేలు చేసేట్టుగా తాను ఒక సోదాహరణంగా ఉండేటట్టుగా చేయాలి. ఈ నన్నయ్య గారిది ఈ తిక్కన గారి మేలు కలయిక చేసుకోవాలి. కాబట్టి ఈయనని చాలామంది జలసంధి అంటారు. నన్నయ్య గారి రసాభ్యుత చిత్తబంధము, తిక్కన గారి రసాభ్యుత చిత్తబంధము, నన్నయ్య గారి రసపోషణ ఈ రెండింటినీ కలుపుకుని ఆయన కొత్త పాతల మేలు కలయికలాగా నన్నయ్య తిక్కన కవులని సంస్మరిస్తూ సత్కరిస్తూ సన్నుతిస్తూ వారి యొక్క కవిత్వ ధోరణికి ఏ విధమైన భంగపాటు కలుగనీయకుండా అది చదువుతున్నప్పుడు ఆ శేషభాగాన్ని ఇది నన్నయ్యే రాశారేమో అందుకే ఇంత అద్భుతంగా ఉంది. ఇగో చూడండి, ఇందులో సంస్కృత పదాలు ఉన్నాయి, సంస్కృత సందులు ఉన్నాయి, సంస్కృత ఛందస్సు ఉంది, మార్గ కవిత్వం బాగా కనిపిస్తుంది చూడండి అనుకుంటూనే అంతలో మళ్ళీ కాదు ఇది తిక్కన గారు కూడా కలిసి రాశారేమో, ఎందుకంటే ఇందులో నాటకీయత కనిపిస్తోంది, పాత్రలు వాటి యొక్క ఉదాత్తతని అవి తెలియజేస్తున్నాయి, అంతేకాదు జాను తెలుగు భాష కూడా ఇందులో ఉంది. ఇంత అద్భుతంగా నన్నయ్య గారి వైచిత్రిని తిక్కన గారి తీయదనాన్ని మేళవించి ఎర్రన గారు పరమాద్భుతంగా అరణ్య పర్వ శేషభాగాన్ని రాశారు. శేషభాగాన్ని విశేషంగా రాశారు అని కూడా చెప్తారు. నన్నయ్య గారు ఆరంభంలో కాబట్టి శ్రీవాణి గిరిజా శిరాయ దధతో అంటూ ప్రారంభ శ్లోకాన్ని చేశారు, దైవస్థుతి చేశారు. అదేవిధంగా తిక్కన గారు కూడా శ్రీయన గౌరినా వరగు అంటూ ఆయన కూడా చేశారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే నన్నయ్య గారు అసంపూర్తిగా వదిలిన దాని దగ్గర నుంచి కథ మలుపు తిప్పాలి. నన్నయ్య గారు చీకటిలో అర్ధరాత్రిలో ఆ ఆంధ్ర మహాభారతాన్ని ఉంచేసి అస్తమించారు కనుక ఇప్పుడు మనకి కావలసినది ఏమిటి అంటే సూర్యకాంతి. ఆ సూర్యకాంతిని తేగల తేజోశాలి, ఆ తేజోశాలి ఎర్ర ప్రగడ. అందుకని ఆయన ఏం చేశారు, ఎలా చేశారు అనేవి సంక్షిప్తంగా చెప్పుకుంటూ నా నేర్చిన భంగి ఇందులో దోషాలన్నింటినీ కూడా మీరు సవరిస్తారని నమ్ముతూ నేను ఇప్పుడు వీటిల్లోకి వెళ్ళిపోతున్నాం. ప్రతి ఎపిసోడ్లో లాగానే ఈ ఎపిసోడ్లో కూడా మనం 2 పద్యాలు తీసుకుంటున్నాం. 2 పద్యాల కంటే ఎక్కువ చెప్పాలంటే సమయాభావం అవుతుంది, చాలా పెద్ద వీడియోలు అవుతున్నాయి, వాటి వల్ల కష్టం అవుతుంది.
అందుకని రెండే పద్యాలు తీసుకుని ఏ విధంగా తిక్కన నన్నయ్య వాళ్ళు స్తుతించిన విధంగా ఎర్రాప్రగడ కూడా దైవస్థుతి చేయలేదు అని చెప్పలేము. ఆయన ఎప్పుడైతే కథని అనుసరించి కథకి లోపం రాకుండా, ఎందుకంటే ప్రసన్న కథా కలితార్థయుక్తి నన్నయ్య గారి గుణము, కథలన్నిటినీ పోగు చేయటము కలితార్థయుక్తి, ఆ సామర్థ్యమే కవితార్థయుక్తి అని మనం ముందు మాట్లాడుకున్నాము. అందుకని కథకి భంగం కలగకుండా అట్లా అని దైవ ప్రార్థన చేయలేదు అనే ఒక మనసుకి చిన్నతనము కూడా రాకుండా మన ఎర్రాప్రగడ గారు ఈ చతుర్థాశ్వాసంలోనే చివరలో ఒక పాత్ర ద్వారా సరస్వతీదేవిపై తపస్సు చేసుకుంటూ అనుగ్రహాన్ని పొందుతున్నట్టుగా సరస్వతీ స్తోత్రముని అద్భుతంగా రాసి మనకి అందించారు. దీన్ని చూసే మన బమ్మరాపు పోతనామాచులు గారికి కూడా యాకుందేందు తుషారహార ధవళ అనుకుంటూ సరస్వతి స్తోత్రం చేయాలనిపించిందేమో. ఇది ఆయన యొక్క సరస్వతి స్తోత్రానికి స్ఫూర్తినిచ్చిందేమో. ఒక్కసారి ఆ సరస్వతి స్తోత్రం గురించి ఒక్కసారి చదువుకుంటూ అందులో మనకి నన్నయ్య గారు ఎలా కనిపిస్తారు, తిక్కన గారు ఎలా కనిపిస్తారు అనే అంశాలని పరిశీలించే ప్రయత్నం చేద్దాము. ఇందులో ఒక్కసారి అంబ పదాంబుజోజ్వలకరాంబుజ, అంబ పదాంబుజోజ్వలకరాంబుజ, శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి, ప్రకటస్ఫుటభూషణ రత్నరోచిరాచుంబిత, దిగ్విభాగ శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ, భావాంబర వీధి విస్తృత విహారీ, ననన్ కృపచూడు భారతి. ఇందులో ముందు అర్థం ఏంటో ఒకసారి గమనిద్దాము, తర్వాత ప్రత్యేకతలు ఏంటో కూడా గమనిద్దాము. ఈ సందర్భము ఏమిటి అంటే, త్రాక్షుడు అనే మహాముని, కొందరు త్రాక్షుడు అని కూడా అంటారు, నామవాచకాల్లో కొంచెం అటు ఇటు దొర్లుతూ ఉంటాయి కదా. ఆ మహాముని సరస్వతీ మాత గురించి బాగా తపస్సు చేశారు. తపస్సు చేసినప్పుడు ఆవిడ అనుగ్రహించినప్పుడు ఆయన పలికిన పలుకులు ఇవి. మనం ఒక్కసారి ఈ సరస్వతీ మాతకి నమస్కారం చేసుకుంటూ ఈ పద్యాన్ని గమనిద్దాము. అంబ, అమ్మా, అంబ పదాంబుజోజ్వలకరాంబుజ, శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి, ప్రకటస్ఫుట భూషణ రత్నరోచిరాచుంబిత, దిగ్విభాగ శృతి సూక్త వివిక్త, నిజ ప్రభావ భావాంబుర వీధి విస్తృత విహారీ, నన్ను కృపచూడు భారతి, తల్లి నన్ను రక్షించు అనేటప్పుడు ఆయన ఏమంటున్నారంటే, పద అంబుజోజ్వలం, అమ్మవారి పదములు ఉజ్వలంగా ఉన్నాయి, నవపదాంబుజోజ్వలంబు, అప్పుడే వికసించిన తామర పువ్వుల్లాగా ఉన్నాయి. ఏమిటున్నాయి? కరాంబుజములు, అమ్మవారి చేతులు అనే పద్మములు అప్పుడే వికసించిన తామర పువ్వుల్లాగా ఉన్నాయి. అంతేకాదు, శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి, తల్లి నువ్వు శరత్కాలంలో ఉండే వెన్నెల ఏ విధంగా ప్రకాశిస్తూ ఉంటుందో, ఇదే శారద నీరదేందు ఘనసార తుషార పటీర అని అన్ని తెల్లటి వాటితో పోలుస్తారు మన సహజ కవి బమ్మరామాచులు. ఈ అమ్మవారి యొక్క చేతులు అనే పద్మాలు అప్పుడే వికసించి ఉన్నాయి. వికసనము అనేది జ్ఞానానికి సంకేతం. ఇక్కడ ఈ త్రాక్షుడు అనే మహాముని, అమ్మా నీ చేతులు వికసించి జ్ఞానప్రదాతలుగా ఉన్నాయి,
దానిని నాకు అందియి, ఆ జ్ఞానాన్ని నాకు అందించు. అంతేకాదు, శారద చంద్ర చంద్రికాడంబర, ఆడంబరంగా, విశేషంగా, గొప్పగా, చెప్పుకోలేనంతగా, వర్ణించలేనంతగా ఆ శరత్కాలపు వెన్నెల ఏ విధంగా ప్రకాశిస్తూ ఉంటుందో తల్లి, నువ్వు ఆ విధంగా ప్రకాశిస్తున్నావు. నీ చేతులు పద్మముల వలె వికసించి ఉన్నాయి. జ్ఞానాన్ని ఇవ్వు. పద్మాలకి, అమ్మవారి చేతులకి అభేదం చూపిస్తున్నారు. అదేవిధంగా అమ్మవారి యొక్క రూపం అనేది ఎలా ఉందంటే చారుతరంబు. మనం ముందు కూడా చూసుకున్నాం, నన్నయ్య గారు కూడా ఇదే పదం వాడారు. చారుతరంబులయ్యే శారదరాత్రులు జ్వలల సత్తర తారకహార పంక్తులై చారుతరంబులయ్యే. ఇక్కడ అదే పద్ధతిని తీసుకుంటూ ఆ నన్నయ్య గారి పద్యంలో ఉండే శారద రాత్రిని తీసుకుంటూ, శారద వెన్నెలనే తీసుకుంటూ, శారద వెన్నెల యొక్క చంద్రకాంతిని తీసుకుంటూ, చారుమూర్తి, ఆ వెన్నెలల యొక్క తేజస్సుతో నువ్వు అందంగా ప్రకాశిస్తున్నావు. సౌందర్యంతో నిండిపోయావు తల్లి నువ్వు. అంతేకాదు, ప్రకట స్ఫుట భూషణ రత్న రోచి చుంబిత. రోచి, రుచులు, రోచి, కాంతులు. ఆ కాంతులు ఎలా ఉన్నాయి తల్లి? నువ్వు ధరించిన రత్నాల హారాల యొక్క కాంతులు ప్రకటిస్తున్నాయి, కనపడుతున్నాయి. ఏ విధంగా కనపడుతున్నాయి? స్ఫుటంగా కనపడుతున్నాయి తల్లి. ప్రకట స్ఫుట, స్ఫుటంగా ప్రకటింపబడుతున్నాయి. ఏమిటి? భూషణ, భూషణములు. అమ్మవారు ధరించిన భూషణములు ప్రకటింపబడుతున్నాయి. అది కూడా స్ఫుటంగా ప్రకటింపబడుతున్నాయి. ఏం ప్రకటింపబడుతుంది అందులో? రత్నరోచిరా చుంబిత, రత్నాలు, మణులు, వాటితో అమ్మవారు ధరించిన హారం అనేది కూడా ప్రకాశిస్తోంది. అమ్మవారి చేతులు అనేవి అనుగ్రహంతో ప్రకాశిస్తున్నాయి. అమ్మవారి రూపు అనేది వెన్నెల కాంతితో ప్రకాశిస్తోంది. అమ్మవారి ఆభరణాలు అనేవి నవరత్నాలతో నవగ్రహ శాంతిగా అన్ని శుభాలు కలిగించటానికి ప్రకాశిస్తున్నాయి. అంతేకాదు, రోచిరా సుమితం, అంత వ్యాపించిపోయింది. చుంబనము అంటే వ్యాపించటము అనే అర్థం వస్తుంది. మీరు వేరే అర్థాలు తీసుకోకండి. దిగ్విభాగ చుంబిత. ఇంతవరకు అమ్మవారి రూపం ఎలా ఉంది, అమ్మవారి చేతులు ఎలా ఉన్నాయి, అమ్మవారి ఆభరణాలు ఎలా ఉన్నాయి అనేది అమ్మ అమ్మ అని చెప్తున్నారు. దీని తర్వాత అమ్మవారి గురించి పొగుడుతున్న వేదాల గురించి చెప్తున్నారు, నాదం గురించి చెప్తున్నారు. అంటే ఒక విధంగా మనం ఈ కచ్చపి దగ్గరికి వచ్చారనే అనుకోవాలి, కచ్చపి నాదం అనే అనుకోవచ్చు. ఇవి దిగ్విభాగం, దిక్కులన్నీ కూడా విస్తరించిపోయినాయి. శృతి, సూక్త, వివిక్త, నిజ ప్రభావ, భావాంబర వీధి. నాదం అనేది ఆకాశం నుంచి పుట్టింది. శబ్దం అనేది ఆకాశతత్వము అని చెప్తారు. దాన్ని చెప్పకుండానే తల్లి, నువ్వు ఇప్పటి వరకు ఆ చంద్రిక వెన్నెల్లో నీ రూపం చారుతరంగా ఉంది, చాలా అందంగా ఉంది. నీ పద్మముల వంటి చేతులు అనుగ్రహాన్ని, జ్ఞానాన్ని ఇవ్వటానికి విచ్చుకుని ఉన్నాయి. నువ్వు ధరించిన భూషణాలు స్ఫుటంగా ప్రకాశిస్తున్నాయి, ప్రస్ఫుటంగా ప్రకాశిస్తున్నాయి. అంతేకాదు, శృతి, వేదము, శృతి ఉన్న సూక్తం, శృతి చెప్పిన మంచి మాటలు వివిక్త, వివిధ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి, విస్తృతంగా ఉన్నాయి. శృతి, సూక్త, వివక్త, నిజ ప్రభావ, భావాంబర వీధి. తల్లి,
ఇప్పుడు నేను ఒక మహత్తరమైన కావ్యం అరణ్య పర్వ శేషభాగం పూర్తి చేయడానికి ఉన్నాను. ఇది ఒక విధంగా కథలో పాత్రని ఆలోచిస్తేనేమో ఈ త్రాక్షకుడు మహాముని చెప్పింది, త్రాక్షుడు అంటారు కదా, ఆయన చెప్పింది అనుకోవచ్చు. ఇంకో విధంగా అన్వయించుకుంటే ఎర్రన గారే స్వయంగా సరస్వతీదేవి స్తోత్రం చేశారు. తల్లి, నువ్వు నన్ను కరుణతో చూడు, నన్ను అనుగ్రహించు, ఎందుకంటే నేను ఈ మహత్తర కార్యాన్ని చేయటానికి ముందుకు వస్తున్నాను కాబట్టి నీ కరుణకు కూడిన చేతులతో, అబ్జములతో, జ్ఞానముతో, నీ చల్లని చంద్రికలతో కూడిన అందమైన మూర్తితో, నువ్వు ధరించిన రత్నభూషణముల యొక్క ప్రస్ఫుటమైన కాంతులతో, అంతేకాదు తల్లి, నా వాక్కు రావాలి, నాదం రావాలి, నాకు శబ్దం రావాలి. అది రావాలి అంటే నేను వినగలగాలి. ఏది వినగలగాలి? శృతి సూక్త వివిక్త నిజ ప్రభావ, నీ యొక్క గొప్పదనం, నీ యొక్క మహిమ, నిజ ప్రభావ. తల్లి అంబా నిజ ప్రభావం. శృతి సూక్త వివిక్త భావాంబర వీధి, నా భావం అనే ఆలోచనలలో ఆకాశ వీధిలో, ఆకాశం అనంతం, అందుకే భావాంబర వీధి అన్నారు. తల్లి, నీ అనుగ్రహము అనంతంగా ఉండాలి. నీ అనుగ్రహము పద్మము వలె నాలోని జ్ఞానాన్ని వికసింపచేయాలి. నీ అనుగ్రహము శరశ్చంద్రిక లాగా చల్లదనాన్ని, మేలుకి, లోకానికి మేలు కలిగించటానికి నేను ఉపయోగించుకోగలిగి ఉండాలి. తల్లి, నీ భూషణములు వివిధ కాంతులీనుతూ రత్న శోభితములై నవరస నవోన్మేషణంగా నేను ఆ నన్నయ్య గారి కవిత్వ విభాగాన్ని, ఈ తిక్కన గారి కవిత్వ విభాగాన్ని మేళవించి అందమైన అరణ్య పర్వశేష విశేష భాగాన్ని పూర్తి చేసే సామర్థ్యాన్ని నాకు ఇయ్యమ్మా. నీ నాదాన్ని వినని, నా మనసులోని ఆలోచనలు, భావాలు కూడా భావాంబర వీధి, అంబర వీధిలో విహారం చెయ్యని తల్లి. భావాంబర వీధి విస్తృత విహారి, కొంచెం కూడా కాదు, విస్తరించి విహరిస్తోంది. ఆ విధంగా నన్ను అనుగ్రహించమ్మా, నన్ను కృపచూడు భారతి. ఇది పద్యము యొక్క అర్థం. ఇందులో మనకి నన్నయ్య గారు ఎక్కడ కనిపిస్తున్నారు, తిక్కన గారు ఎక్కడ కనిపిస్తున్నారు అనేది కొంచెం పరిశీలిస్తే కనుక మనకి బాగా తెలుస్తుంది. చూడండి, అంబ పదాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్న రోచిరా చుంబిత దిగ్విభాగ శృతి సూక్త వివక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారీ ననన్ కృపచూడు భారతి. ఇందులో మార్గ కవిత్వాన్ని ఏం పదాలు ఉన్నాయి, సంస్కృత సంధులు ఏమున్నాయి అని ఆలోచిస్తే నన్నయ్య గారు మార్గ కవిత్వానికి పెద్దపీట వేశారు. తత్సమ పదాలని తీసుకున్నారు, సంస్కృత సంధుల్ని ఎక్కువగా తీసుకున్నారు అనేది కనుక మనం గమనిస్తే సవర్ణ దీర్ఘ సంధి చాలా చోట్ల వస్తుంది. పదాంబుజ, ఉజ్వల, చంద్రిక, ఆడంబర, చారుమూర్తి, ప్రకట స్ఫుట, భూషణ, రత్న, రోచిష్. రోచిష్ అంటే కాంతులు, రోచిస్ అంటారు, రోచిహి అని కూడా అంటారు. ఇక్కడ మనకి విసర్గ సంధి కూడా వస్తుంది. దిక్ విభాగ, శృతి సూక్త వినక్త, ఇంతవరకు కూడా మనకి సంస్కృత భూయిష్టంగానే ఉంది. ఈ శారద చంద్ర చంద్రిక తప్ప మిగతావన్నీ కూడా అలాగే ఉన్నాయి. అంటే మార్గ కవిత్వాన్ని అనుసరించారు. భావాంబర వీధి తెలుగు వచ్చేసింది. తిక్కన గారు వచ్చేసారు. భావాలు అనే ఆకాశంలో,
ఆకాశ వీధిలో అందాల జాబిలి. ఆ విధంగా భావ అంబర వీధి. విహారి విస్తృత విహారి. ఇది కూడా నను నన్ను అచ్చ తెలుగు పదం. కృప చూడు భారతి. ఇక్కడ తిక్కనగాడు అంటే ఈ పద్యంలో కొంతవరకు నన్నయ్య గారి మార్గ కవితా విధానాన్ని అనుసరించి మరికొన్ని పదప్రయోగాలలో తిక్కన గారి యొక్క తెలుగు తేట తెలుగు భాషల్ని, తీయనైన తెలుగు భాషా పద ప్రయోగాన్ని కూడా చేశారు. అదే కాకుండా ఈ ఎర్రన్న గారు రాసినది కొంచెమే అంటారు, కానీ ఈ అరణ్య పర్వ శేషంలో నన్నయ్య గారు ముగించిన పద్యాలు 142 అని చెప్తున్నారు కదా. మిగతావన్నీ కూడా ఎర్రన్న గారు ఎర్రాప్రగడ పూర్తి చేశారు. అందులో ఎన్నో విషయాలని చొప్పించారు ఆయన. ముఖ్యంగా కథని అతికించే విధానంలో, మనం గొలుసు అతికించాం అనుకుంటున్నాం, కానీ కథని అతికించే విధానంలో ఎప్పుడైతే రాత్రి అయిపోయింది, రాత్రి ఎక్కువసేపు ఉండద్దు, కాలధర్మం కదా, తెల్లవారాలి, సూర్యోదయం కావాలి. కాబట్టి ఎర్రన్న గారు తన సూర్యోదయ వర్ణనతో ఈ అరణ్య పర్వ శేష భాగాన్ని విశేషంగా ప్రారంభించారు అని చెబుతారు. అది చూద్దాం. స్ఫురదరుణాంసరాగరుచి బొంపిరిపోయి స్ఫురద్ అరుణాంసరుచి స్ఫురదరుణాంసరుచి బొంపిరిపోయి నిరస్త నీరదావరణములై దళిత్ కమల వైభవ జృంభణముల్లసిల్ల నుద్ధరతర హంస సౌరస మధువ్రత నిప్పనముల్ సెలంగగా కరము వెలింగే వాసర ముఖంబులు శారద వేళ చూడగన్. ఎప్పుడైతే నన్నయ్య గారు శారద రాత్రులు జ్వల అని మొదలుపెట్టారు ప్రారంభంలో, ఈయన శారద అనే పదంతో ముగించారు. శారద వేళ అనే దాంతో ముగించారు. ఎంత చక్కని కథని ఏ విధంగా అతుకు అనేది లేకుండా ఇద్దరు కవులు రాస్తున్నారు అనే అనుమానం కూడా రాకుండా చక్కగా కథని రైలు పట్టాలు ఎక్కించారు, మన భాషలో చెప్పాలంటే. అందులో స్ఫురత్ అరుణ అంశ రాగ రుచి. స్ఫురదరుణాంశ రాగ రుచి పొంపిరిపోయి నిరస్త నీరదావరణములై తళత్ కమల వైభవ జృంభణముల్లసిల్ల నుద్ధరతర హంస సౌరస మధువ్రత నిప్పనముల్ సెలంగగా కరము వెలింగే కరము వెలింగే కరము వెలింగే దళత్ కమల వైభవ జృంభణముల్లసిల్ల కరము వెలింగే దళత్ కమల వైభవ జృంభణముల్లసిల్ల నుద్ధరతర హంస సౌరస మధువ్రత నిప్పనముల్ సెలంగగా బొంపిరిపోయి నిరస్త నీరదావరణములై అని చెప్పారు. ముందు దీని అర్థం చూసుకుందాము, తర్వాత ఇందులో ఉండే విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. స్ఫురదరుణాంశ రాగరుచి. అరుణ అంశ రాగ రుచి. రుచి కాంతులు, రాగము అనురాగము. స్ఫురత్ ప్రకాశిస్తుంది. ఏ విధంగా సూర్యోదయమైనప్పుడు ఉషోదయ రేఖలు వాటికి అవి ప్రకటితమగుతూ ఎర్రని రేఖలుగా మారి అరుణ అంశతో ఎర్రటి రంగుతో రాగము అనురాగము అని కూడా చెప్తారు, వాటి యొక్క సంగీతము అని కూడా చెప్తారు. ప్రభాత వేళ సూర్యోదయం అవుతున్నప్పుడు ఒక చక్కటి నాదం వినిపిస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు మన ఆలంకారికులు. స్ఫురదరుణాంశ రాగ రుచి. ఇంతవరకు మార్గ కవిత్వం.
వంపిరిపోయి అచ్చ తెలుగు వ్యాపించే. ఏంటి వ్యాపించింది? తెల్లవారుతున్నప్పుడు స్పష్టంగా అరుణాంశ రాగ రుచి, ఆ సూర్యుని యొక్క కిరణాలు వ్యాపిస్తున్నాయి. దానివల్ల నిరస్త కనిపించట్లేదు. ఏమిటి? నీరద వరణములై, నీరద ఆవరణములై మేఘాల యొక్క సమూహము స్పష్టంగా కనిపిస్తోంది. నీటితో నిండి లేదు. నీటిని విడిచిపెట్టిన మేఘములు గుంపులుగా కనిపిస్తున్నాయి. స్పష్టంగా సూర్యోదయం అరుణాంశు రాగ రుచి. ఆ సూర్యోదయం అవుతున్నప్పుడు ఆ మేఘాలలో ఉండే నీరు అనేది కనిపించకుండా, నల్లటి మేఘాలు అనేవి లేకుండా అవి కనిపిస్తూ ఉన్నాయి. దళత్ సమూహంగా ప్రకాశిస్తున్నాయి. ఏంటి? దళత్ కమల వైభవ జృంభణము. ఎప్పుడైతే సూర్యోదయం అవుతూ ఉంటుందో తామరలు అన్నీ కూడా, పద్మాలు అన్నీ కూడా ఆ సూర్యకాంతితో వికసిస్తూ ఉంటాయి. దళత్ విస్తరిస్తున్న కమల వైభవము. దళత్ కమల వైభవముతో జృంభణముల్లసిల్లను ఉద్ధరతరా. ఎప్పుడు అయితే అరుణారుణ కాంతులు వస్తున్నాయో, విస్తరించినయ్యో, మేఘాలు నీటిని వీడి నల్ల మేఘం లేకుండా మొత్తం వ్యాపించి ఉన్నాయో, దళత్ కమల వైభవము వికసిస్తున్న కమలముల యొక్క వైభవాన్ని చూసి జృంభణముల్లసిల్ల సంతోషపడిపోతూ, పద్మాలే కాదు సంతోషపడేది, సకల ప్రజానీకం కూడా సంతోషపడుతోంది. ఇంకా ఎక్కువగా ఏవి సంతోషపడుతున్నాయి అంటే ఉద్ధరతర జృంభణము. ఉద్ధరతర జృంభణముల్లసిల్ల ఎక్కువగా అలవి కాని, చెప్పుకోలేని, అతిశయించిన, అధికమైన సంతోషంతో ఉన్నాయట. ఏంటి అవి అని చూస్తే హంస, సౌరస, మధువ్రత, నిప్పనములు సెలగంగా సమూహములు. హంసలు, సౌరసములు అంటే కొంగల్లో ఎర్రకాళ్ళు ఉన్నవి. వాటిని తెలుగు భాషలో బెగ్గురు పక్షులు అని అంటారని నేను మొన్న ఒక అమ్మవారు ముఖే సరస్వతి ఆవిడ చెప్తే విన్నాను. పక్షులన్నీ కూడా, కొంగలన్నీ కూడా ఎప్పుడైతే సూర్యోదయం అవుతుందో వాటి మనస్సులో జృంభణంగా ఎక్కువగా సంతోషం అనేది వస్తుందిట. సెలంగగా కరము వెలింగే. కరము మిక్కిలి, కరము ఏనుగు, కరి ఏనుగు, కరము చేయి, నానార్థాలు ఉంటాయి కదండి. కరము వెలింగే వాసర ముఖంబులు. వాసరము అంటే సూర్యోదయము. మనం పూజలు చేస్తున్నప్పుడు ఇందు వాసరే, భౌమ వాసరే, ఇలా వాసరే అనే ఒక పదాన్ని మనం వాడుతూ ఉంటాం. అంటే సూర్యోదయం కాలంలో ఉండే భానుదయ వేళల్లో ఉండే సమయాన్ని వాసరము అని అంటారు. ఇది సంస్కృతంలో వచ్చిన తత్సమ పదం. కాబట్టి వాసర ముఖంబులు చాలా సంతోషపడ్డది. అంటే ఆ ఉదయము చాలా సంతోషపడ్డది. ఎందుకంటే ఆ ఉదయం ఏవేవి చూసింది అంటే స్ఫురత్ అరుణాంశ రాగ రుచులను చూసింది, నిరస్త నీరదావరణములను చూసింది, దళిత్ కమల వైభవాన్ని చూసింది, జృంభణముల్లసిల్ల హంస, సౌరస, మధువ్రత సమూహాల్ని చూసింది. అన్నిటినీ చూసిన ఆ ఉషోదయము చాలా సంతోషపడ్డది. అందుకని కరము వెలింగే చాలా సంతోషపడి వెలుగుతోంది. వాసర ముఖంబులు శారద వేళ చూడగన్. ఆ పొద్దున పూట చూస్తుంటే
ఈ సూర్యోదయ కాంతులు వస్తుంటే మేఘాలన్నీ నల్లదనాన్ని కోల్పోయి నీటిని కోల్పోయి చెరిగిపోతూ ఉంటే కమలాల అన్నీ అందంగా వైభవంగా వికసిస్తూ ఉంటే అప్పుడు చూస్తున్న పక్షులు, నీటి కొంగలు, తుమ్మెదలు, హంసలు చాలా సంతోషపడుతూ ఉంటే అవి గుంపులు గుంపులుగా సంతోషంగా నిప్పనముల్సలంగా ఎగిరి గంతేసినంత పని పడుతోంది. అత్యంత సంతోషంగా ఉన్నప్పుడు కరము వెలింగే మిక్కిలి ప్రకాశించింది. ఏంటి? ఆ భానుదయము, ఆ ఉషోదయము, ఆ సూర్యోదయం. ఇది ఒక అర్థం. దీన్ని వేరే అర్థంలో తీసుకున్నామనుకోండి, అప్పటి వరకు మహాభారత అరణ్య పర్వం అనేది అంధకారంలో ఉండిపోయింది. ఎప్పుడైతే నన్నయ్య గారు అంతవరకు రాసి వదిలేశారో దానికి సూర్యోదయం అవుతుంది. ఇప్పుడు సూర్యోదయము మామూలుగా అందరికీ ఎలా అయింది అనే అర్థంలో చూసుకున్నాము. అలా కాకుండా మహాభారత రచన వస్తుంది కదా, తద్ రచనయగా అని అంటున్నారు కదా. అప్పుడు కూడా ఏం జరుగుతోంది? స్ఫురదరుణాంసరాగరుచి బొంపిరిపోయి విస్తరించింది అరుణాంసర నిరస్త నీరదావరణములై. అయ్యో ఇది పూర్తవుతుందో అవ్వదో అనే చింతతో ఉన్నవి నల్ల మేఘాలు. చింత లేవు ఇప్పుడు, ఎందుకంటే ఎర్రప్రగడ వచ్చేసారు, ఆయన రాయడానికి పూనుకుంటున్నారు. కాబట్టి చింత లేకుండా ఆ మేఘాలు కూడా ప్రకాశిస్తున్నాయి. ప్రజల హృదయాలు అనే మేఘాలు చింత అనే నల్లదనాన్ని వీడిపోయి ప్రకాశిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా దళ కమల వైభవ జృంభణము, హెచ్చైన సొంపైన పద్మముల యొక్క ఆనందంతో మనస్సు అనేది ఉల్లము విజృంభణంగా ఉల్లాసంగా ఉంది. అలా ఉండటం వల్ల నిప్పనముల్ మధువ్రతం, తుమ్మెదలు తేనెను మాత్రమే ఆహారంగా స్వీకరించే నియమం కలవి మధువ్రతాలు. ఆ తుమ్మెదలు కూడా అబ్బబ్బబ్బబ్బా అంటే కవిత్వము అనేది ఒక తేనె పట్టు అయితే కవి పండితులు అనే వాళ్ళ అందరూ కూడా తుమ్మెదలుగా వచ్చి ఆ అరణ్య పర్వ శేషంలో ఉండే మధువు అనే కథాంశాన్ని, మధువు అనే సారస్వతాన్ని, మధువు అనే సాహిత్యాన్ని గ్రోలటానికి జృంభణంగా ఉల్లసించి వచ్చారు. మహాభారతం అనేది ఒక కొలను అనుకోండి. అందులో ఉండే హంసలు అన్నీ కూడా ఎప్పుడు ఆ కొలనులో ఈదుదామా అని ఎదురు చూస్తున్నాయి. పరమహంసలు, పరమ పురుషులు, పరమ యోగ్యులు ఎప్పుడు ఈ మహాభారతం పూర్తవుతుందా, దీని ఆనందంతో చూడగలుగుతామా అని చూస్తున్నారు. ఆ నల్లని మేఘాలు తొలగిపోయినాయి, ప్రజల మనస్సుల్లో చీకట్లు పోయినాయి, అందరూ ఎదురు చూస్తున్నారు. అరుణారుణ కాంతులు వస్తున్నాయి, ప్రకటితమవుతున్నాయి, అది కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ హంసలు, ఈ నీటి కొంగలు, ఈ తుమ్మెదలు ఇవన్నీ కూడా ఎప్పుడు మన మధువుని ఆస్వాదిద్దామా అని చూస్తున్నాయి. ఆ మధువ్రతం ఏమిటి అంటే ప్రతి పాఠకుడు, ప్రతి తెలుగు వ్యక్తి, ప్రతి వ్యక్తి మహాభారతము అనే ఆ తేనియని జుర్రుకోవటానికి ఎదురు చూస్తున్నాడు. పివరే రామరసం మానస పివరే రామరసం అంటారు కదా. ఆ విధంగా ఎప్పుడు అరణ్య పర్వ శేష భాగం పూర్తి అయిపోయిన తర్వాత మహోత్కృష్టమైన మహాభారతాన్ని మేము చదవగలుగుతాము అని ఎదురు చూస్తున్నారు అనేది కవిపరంగా, కవిత్వపరంగా, ఇతిహాసపరంగా, కావ్యపరంగా అన్వయించుకుంటే జరిగేది. అంతేకాకుండా మీకు ఇందులో పదాలన్నీ మీకు తెలిసిపోతూనే ఉన్నాయి. బొంపిరిపోయి
ఉల్లసిల్లన్ హంస సౌరస మధురతము కరము వెలింగే చూడగన్ ముఖంబులు, ఈ విధంగా శారద వేళ తెలుగు పదాలు తెలుస్తున్నాయి. కానీ ఇప్పుడు మనం ఒక చిన్న విషయాన్ని మాట్లాడుకోవాలి. మహాభారతం పూర్తి చేయాలి అంటే దానికి పరిశిష్ట గ్రంథము అనేది ఒకటి ఉంది. అది పెద్దలు చెప్పిన సమాచారం. ఆ పరిశిష్ట గ్రంథమే హరివంశము. ఈ హరివంశము అనేది మహాభారతానికి పరిశిష్ట గ్రంథము అంటారు, ఖిల గ్రంథము అని కూడా అంటారు, అనుబంధ గ్రంథము అని కూడా అంటారు. దానిని మన ఎర్రన గారు హరివంశ రచన చేసి దానికి మహాభారతానికి పరిపూర్ణతని కూడా అందించారు. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా గమనిస్తే, నన్నయ్య గారు రాఘవాభ్యుదయము అని ఒక రామాయణ గాథని తీసుకుని వ్రాసారు అని చెప్తారు. కానీ అది మన దురదృష్ట ప్రకారం అలభ్యం. తిక్కన గారు కూడా నిర్వచనోత్తర రామాయణం అనేది రాశారు అని చెప్తున్నాము. కానీ ఈ 15 పర్వాల్లో మనకి తక్కువగా కనిపిస్తుంది. మన ఎర్రాప్రగడ ఏం చేశారంటే ఆ అరణ్య పర్వ శేషంలో రామాయణాన్ని కూడా మనకి అందించారు. అది ఆయన యొక్క గొప్పదనం. ఎప్పుడైతే సైంధవుడు ద్రౌపదిని అవమానించడానికి పరిగ్రహించి తీసుకెళ్ళి తర్వాత వీళ్ళందరూ యుద్ధాలకి వెళ్ళి ఆ సైంధవుడిని పట్టి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టి అన్నీ చేసిన తర్వాత ధర్మరాజు చాలా బాధపడతాడు. మార్కండేయ మహాముని వీళ్ళు అరణ్యవాసంలో ఉన్నారు కాబట్టి ఎంతోమంది మునులు రావటం వెళ్ళటం, మంచి కాలక్షేపం చేయటం, మంచి సలహాలు ఇవ్వటం అదంతా జరుగుతున్నప్పుడు ధర్మరాజు చాలా చింతాక్రాంతుడైపోతాడు. దేమిటి ముని, నా భార్యను అలా వాళ్ళు తీసుకెళ్ళిపోవటం ఏంటి, ఆ సైంధవుడు పరిగ్రహణం చేస్తాననుకోవటం ఏంటి, పరిణయం చేసుకుంటానంటం ఏంటి, ఇటువంటి బాధ, దీన్ని మించిన బాధ ఎవ్వరూ కూడా పడి ఉండరు ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా అని ఒక మాట అన్నప్పుడు ఆ మాటల సందర్భంలో ఆ మార్కండేయ మహాముని అప్పుడు ధర్మరాజా, నువ్వు అరణ్యవాసంలో ఉన్నావు, మీ ద్రౌపది చెలికత్త వచ్చి ఫలాని సైంధవుడు తీసుకెళ్ళాడు అని చెప్పింది, అది తీసి నువ్వు తీసుకొచ్చావు. అదే త్రేతాయుగంలో రామాయణంలో ఎంత కష్టం జరిగిందో నీకు తెలుసా అని చెబుతూ రామాయణాన్ని కూడా చెప్పారు. చాలా సమయం అవుతుందండి, అందుకని ఇంతటితో నేను ఈ ఎపిసోడ్ని ముగిస్తాను. వచ్చే ఎపిసోడులో ఇందులో ఉండే రకరకాల అంశాలు ఏమిటి, ఆ అంశాలని ఏ విధంగా మనం చర్చించుకుంటాము, అందులో ముఖ్యంగా సామాజిక ధర్మాన్ని చెప్పే ధర్మవ్యాధుని యొక్క విశేషాలని చర్చించుకునే ప్రయత్నం చేద్దాము. నా ఈ ప్రయత్నంలో ఎన్నో లోపాలు, ఎన్నో దోషాలు, మీరు అందరూ కూడా మంచి మనసుతో వాటిని సవరిస్తారని, నన్ను మన్నించి ఆశీర్వదిస్తారని అని కోరుకుంటూ, మరొక మంచి ధర్మ వ్యాధిని గురించి తెలుసుకోవాలనే కుతూహలంతో ఉన్న నేను, మీరు ఏమైనా సలహాలని కామెంట్లలో ఇస్తే వాటిని పాటిస్తూ వచ్చే ఎపిసోడులో మిమ్మల్ని కలవటానికి ప్రయత్నిస్తాను. అప్పటి వరకు సెలవు తీసుకుంటాను, ఉంటాను. జై ఎర్రాప్రగడ, జై తేట తెలుగు. నమస్తే.